శేషానందరెడ్డి ఆయన రెడ్డే, అవినాష్ రెడ్డి ఆయన రెడ్డే. ఆ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఎక్కడయ్యా అంటే వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం, అంటే పులివెందులకు సంబంధించి బాగా ఫేమస్ సింహాద్రిపురం. ఆ సింహాద్రిపురానికి చెందిన లోకబాంధవరెడ్డి కుమార్తె శ్వేతతో 2016లో పెళ్ళయిందట. భార్యాభర్తల మధ్య కూడా 2019లో వచ్చిందట. అప్పటి నుండి మా కుమార్తెను చూడటానికి తరచూ వెళ్ళేవాడిని. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి నా మామ ముఖ్య అనుచరుడు వాళ్ళకి, అవినాష్ రెడ్డి వాళ్ళకి. దీంతో అవినాష్ రెడ్డి నన్ను ఇంటికి పిలిచి చంపుతామని బెదిరించారు, పలుమార్లు దాడి చేయించారు. నా మరదలతో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ నా మీద కేసు పెట్టించారు. చిత్రహింసలు పెట్టాలని అప్పటి సిఐ మధ్యలేటికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చారు. అందుకు సంబంధించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి. ఆ కేసులో కోర్టుకు వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి మనుషులు నన్ను ఎత్తుకెళ్ళి శిక్షణారహితంగా కొట్టారు. విషయం మీద రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. దీని మీద పోలీసులకి నోటీసులు కూడా అందినాయి అని చెప్పుకొచ్చారు. అలాగే పోలీసులకి సోమవారం ఇచ్చిన ఈ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని శేషానంద రెడ్డి మీద వైకాపా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారట. ఫోన్లు చేసి కూడా బెదిరించారట. అయితే అతని ఫోన్కి కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఫోన్ ఇచ్చి దాంట్లో నుంచి మాట్లాడమన్నారట. ఇది తాజా అంశం. బేసిక్గా ఇప్పుడు ఇందులో సీన్ అర్థమవుతున్నది ఏంటి, వాళ్ళ సొంత ఏరియా సింహాద్రిపురం అంటే ఒక ఆడబిడ్డ వచ్చి మా ఆయన నన్ను వేధిస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు అని చెప్తుంది. కాపురానికి వెళ్ళడం ఇష్టం లేదంటది. మరి అవతల ఆయన ఏం చేస్తాడంటే అతని ఇంటికి వస్తున్నాడు, నా బిడ్డకి మీద అతను నీడబడ్డానికి లేదని చెప్తుంది. సాధారణంగా లోకల్గా ఉండే లీడర్లు మధ్యలో కుటుంబ పెద్దల్లాగా సమన్వయం చేసి అతని లోపం ఏంటి, ఇతని లోపం ఏంటి ఇదంతా కూర్చోరు. మన అమ్మాయి, మన ప్రాంతం అమ్మాయి వద్దంటుంది, ఆడేదో వేధిస్తున్నాడంట, దారుణంగా వేధించాడంట, ఆడికి ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. పోలీసులతో పిలిచి వార్నింగ్ ఇవ్వడం అంటే అదే. భార్యాభర్తల తగవుని ఇప్పుడు రాజకీయ తగవుగా చూపించే ప్రయత్నం చేసుకొస్తున్నారు.